హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా క్యాబేజ్ కూర్మా అయితే చూపిస్తున్నాను. మార్నింగ్ టైం ఎటువంటి హడావుడి లేకుండా చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. ఈ కర్రీని అయితే ఎప్పుడు చేసిన క్యాబేజ్ కర్రీని అనే వాళ్ళకు ఈ కర్రీని ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక 2 వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. సో ఈ విధంగా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి తరిగిన టమాటా ఒకటి వేసుకుంటున్నాను. ఈ టమాటా కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. సో ఈ విధంగా టమాటా అనేది కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల వరకు క్యాబేజ్ని ఈ విధంగా సన్నగా తరిగి వేడి నీళ్ళలో వేసుకుంటున్నాను. క్యాబేజ్కి మెడిసిన్స్ అనేది ఎక్కువ వాడతారండి. ప్రతి లేయర్ కూడా మెడిసిన్ అనేది ఎక్కువ వాడుతుంటారు. అందుకని చెప్పేసి కంపల్సరీ వేడి నీళ్ళ వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఆ తర్వాత యూజ్ చేసుకోండి. ఇంకా మీకు త్వరగా కావాలి అనుకుంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఓపెన్ ప్యాన్లో కాకుండా నేనైతే నార్మల్గానే పెట్టుకుంటున్నాను. కుక్కర్లో పెట్టుకున్నారనుకోండి ఇంకా ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి జస్ట్ ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని దీనికి మూత పెట్టేసి సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ పుట్నాల పప్పు వేసుకోండి. ఇందులోని ఒక 5 జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 లవంగాలు, కొద్దిగా చెక్క, కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లి. అంతే. మసాలాలు అనేవి చాలా తక్కువగా వేసుకోండి. కావాలంటే ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోనే ఒక 6 లేదా 7 కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక 5 నిమిషాలు అయిపోయింది. ఇది కూడా సాఫ్ట్గా మగ్గిపోయింది కదా. ఇలా కొద్దిగా వాటర్ వేసి మగ్గించుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుంది అనమాట, డ్రైగా కాకుండా. సో ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా కూడా వేసేసుకోండి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో మసాలా వేస్ట్ కాకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి క్యాబేజ్. ఆ తర్వాత లాస్ట్లో ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి జస్ట్ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నారనుకోండి, కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇంకా కాస్త చిక్కగా అయిపోయింది. కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉంటే చపాతీలోకైనా పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. మార్నింగ్ టైం ఎటువంటి హడావుడి లేకుండా క్విక్గా చపాతీ, పూరి, దోశలోకి ఎప్పుడు క్యాబేజ్ కర్రీ అనే వాళ్ళకు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడం అంతే. చాలా క్విక్గా సింపుల్గా అయిపోయే రెసిపీ అనమాట. ఇక్కడ కర్ణాటకలో అయితే ఎక్కడ హోటల్కి వెళ్ళినా కూడా ఇలాంటి కూర్మానైతే ఇస్తుంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి అక్కడ తినే నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. నేనైతే ఇక్కడ చపాతీలోకి సర్వ్ చేసుకుంటున్నాను. సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. మీరైతే నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే యూజ్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.